బాలాపూర్ గణేశుడు ఒక మోడల్ ఈ 2026లో ఎలా ఉండబోతుందో చూసేయండి. ఈ మోడల్ వినాయకుడు చూస్తేనే మనకి అర్థమైపోతే మనం ఎక్కడ ఉన్నామో. ఇదే మన అసలు సిసలైన సుందర కళాకారులు మోస్ట్ ఫేమస్. ఎవ్రీ ఇయర్ డ్రోసింగ్ కళాకారు అంటే అసలు మెయిన్ ఫేమస్ మన కలరింగ్ అండ్ ఫినిషింగ్ తోటి. అందరు నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్, ధూల్పేట్ వ్లాగ్. నేను ఈరోజు ఎగ్జాక్ట్ వచ్చేసి ధూల్పేట్లో ఉన్నాను. ధూల్పేట అనగానే మనకు గుర్తొచ్చేది వినాయకుళ్ళు. ఆయన వినాయకుల్లో గుర్తొచ్చేది మోస్ట్ ఫేమస్ ఆయన ట్రెండింగ్ గణేషెస్ క్రియేట్ చేసే గణేష్ సింగ్ కళాకార్. గణేష్ సింగ్ కళాకార్ అంటే మనకు ఎన్నో డిఫరెంట్ వినాయక్స్ అండ్ ట్రెండింగ్ గణేషులు క్రియేట్ చేస్తూ ప్రతి ఇయర్ ఒక క్రేజీ వినాయకుడిని చూపిస్తాడు. ఈసారి ఎలా ఉన్నాయో వినాయకులు చూసేద్దాం. అండ్ మనకి మోల్డ్ వినాయకుడు చూస్తేనే మనకి అర్థమైపోతే మనం ఎక్కడ ఉన్నామో. చలో వెళ్ళిపోదాం. అండ్ ఈ గల్లీ చూడంగానే అందరికీ ఎంతో మెమరీస్ గుర్తొస్తుంటాయి, ప్రతి వినాయకుడు మెమరీస్. ఇలా వెళ్ళంగానే బయటికి మనం లోపలికి వెళ్ళంగానే వినాయకుడు మంచిగా కనిపిస్తాడు. చలో చూసేద్దాం. మనకి లోపల రాగానే మాత్రం చాలా వినాయకులు కనిపిస్తున్నాయి. చూడండి, దగుడు సేత్ వినాయకుడు టోపీ పెట్టుకొని నామం వస్తుంది మధ్యలో మనకి. చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనం చూసే వినాయకుడు ఒక ఒరిజినల్ ఫేస్ ఉంటుంది కదా, ఏనుగు ఫేస్ కలరింగ్ తోటి ప్రతి ఇయర్ ఉంటుంది మనకి వినాయకుడు. అండ్ సేమ్ మన రెగ్యులర్ బొజ్జ వినాయకుడు అండ్ డిఫరెంట్ అండ్ ముంబై స్టైల్ కూడా వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఫేమస్ ఉంటాయి. ఎవరైనా వచ్చి బుకింగ్ చేసుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్ GSK ఆర్ట్స్ గణేష్ సింగ్ కళాకార్. ఇలా చాలా ఉంటాయి. ఇంకా అక్కడ కూడా చూసేద్దాం. ఏదో ఒక వినాయకుడు అయితే రెడీ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక యూనిక్ మోడల్ రెడీ అవుతుంది కదా గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో. అలాంటిది ఒకటి రెడీ అవుతుంది. ఇప్పుడే రివీల్ లేదు, తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఇంకో వినాయకుడు ఉంది టోపీతోటి. ప్రతి ఇయర్ ఒక మంచి మోడల్ క్రియేట్ చేస్తుంటారు, మంచి బొజ్జ గణపయ్య. మన వినాయక చవితి అంటే అందరూ బొజ్జ గణపయ్యనే పెట్టాలనుకుంటారు. అలాంటి బొజ్జ గణపయ్య చూసేయండి. కలరింగ్ అయినాక మళ్ళీ ఒకసారి వద్దాం గణేష్ సింగ్ కళాకార్ షీట్లో చూసేద్దాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం ముంబై స్టైల్లో కూర్చునే విధంగా ఉన్నాయి. మొత్తం కలరింగ్ అయినాక మళ్ళీ ఒకసారి వద్దాం, అన్నీ చూపిద్దాం డీటెయిల్గా. ప్రతి వ్లాగ్ మీరు చూస్తారని కోరుకుంటున్నాను. మనకి ఇట్లా చాలా అంటే చాలా వినాయకులు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ సెట్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకు సుందర కళాకార్ చూసేద్దాం. అక్కడ కూడా ఎలా ఉన్నాయో. ఇంకా ధూల్పేట్ మొత్తం ఇట్లా వినాయకులే ఉంటాయి. ప్రతి ఒక్క సెట్ చూసేద్దాం డీటెయిల్గా. నేను ఎగ్జాక్ట్ ఇప్పుడు సుందర్ కళాకార్ వాళ్ళ షెడ్లో ఉన్నాను. ఇక్కడ 3 మోడల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ తోటి చాలా నీట్గా. సుందర్ కళాకార్ అంటే ఫినిషింగ్ అండ్ కలరింగ్కి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చూసేద్దాం వినాయకులని ఎంత క్రేజీ ఉన్నాయో. నైట్ చలో చూసుకోవచ్చు. మనకి కింద గరుడు అండ్ పక్కన అమ్మవారు అండ్ అక్కడ సైడ్ నారదమూర్తి అండ్ వినాయకుడు కూర్చునే పొజిషన్లో నాగుపాము మీద కూర్చొని ఎంత సూపర్ ఉన్నాడో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ గణేశుని చూసేద్దాం మనము. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్కి సిద్ధి బుద్ధి అండ్ పైన బ్రహ్మదేవుడు అండ్ వేరే స్వామి ఎవరు ఉన్నారు. కలరింగ్ వేస్తే మనకు డీటెయిల్ తెలుస్తుంది. కూర్చునే పొజిషన్లో సేమ్ బొజ్జ వినాయకుడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగున్నాడు. డీటెయిల్గా చూపిస్తాను మీకు ఐస్ అండ్ ప్రతి ఒక్క విగ్రహము. ఈ వినాయకుడు అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ క్రేజియస్ వినాయకుడు చూద్దాము. చాలా అంటే చాలా హైట్ అండ్ చాలా విడ్త్ అండ్ చాలా మంచి బొజ్జ గణపతి. చలో
ఇదే మన అసలు సిసలైన సుందర్ కళాకారులో మోస్ట్ ఫేమస్, ఎవ్రీ ఇయర్ ఫేమస్ కాబోయే వినాయకుడు. ఆల్మోస్ట్ 18 to 20 feet అండ్ విడ్త్ 15 feet వరకు ఉంది. వీణ పట్టుకొని వినాయకుడు క్రేజీ అంటే క్రేజీ ఉంది. అసలు మైండ్ బ్లోయింగ్ వినాయకులలో మోస్ట్ ఫేమస్ సుందర్ కళాకార్. వచ్చి మీరు కూడా బుక్ చేసేసుకోండి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి డ్రోసింగ్ కళాకార్ వాళ్ళ షెడ్లో ఉన్నాను. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అండ్ డిజైన్స్ తోటి వినాయకులు క్రేజీ ఉంటాయి. చూసేద్దాం చలో లోపల. చలో ఇంకా లోపల కూడా చూసేద్దాం. మనకి వినాయకులు చాలా అంటే చాలా ఉన్నాయి. చూసుకోవచ్చు స్టార్టింగ్లోనే నార్మల్ కూర్చునే విధంగా మహారాజా టైప్ నార్మల్ సైజ్ ఉంది. ఇక్కడ లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి, చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి మంచిగా కూర్చునే టైప్లో మహారాజా పోస్ తోటి గద పట్టుకొని పక్కన లయన్స్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. చూసేద్దాం మొత్తం ఎట్లుందో వినాయకుడు. కలరింగ్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. డ్రోసింగ్ కళాకారు అంటే అసలు మెయిన్ ఫేమస్ మన కలరింగ్ అండ్ ఫినిషింగ్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. అండ్ ఇక్కడ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మోల్డ్ ఒకటి అవుతుంది వాల్ పైన వెంకటేశ్వర స్వామి మూర్తితో. చూసేయండి. ఈ ఆర్చ్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. వెంకటేశ్వర స్వామి రూపంతో సైడ్ టోటల్గా ఇది కూడా టోటల్గా కంప్లీట్ అయినాక చూపిస్తాను మన వీడియోలో. తప్పకుండా అందరూ నెక్స్ట్ వీడియో కూడా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకి కూర్చున్న పొజిషన్లో వినాయకుడు మంచి కిరీటంతో మంచి బుద్ధ వినాయకుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. కలరింగ్ అయినాకైతే ఇంకా సూపర్ ఉంటుంది. చూసేద్దాం. ఇంకా లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. లోపల కూడా వెళ్ళిపోదాం. చూడొచ్చు. ఇంకా లోపల కూడా మనకి బయట ఉన్న మోడల్సే ఉన్నాయి. లోపల కూడా మల్టిపుల్ ఉన్నాయి. ఇంకా చూడండి ఆల్మోస్ట్ వినాయకులు అన్నీ అయిపోయినాయి టోటల్గా కంప్లీట్గా. చూశారు కదా ఆల్మోస్ట్ వినాయకులు అన్నీ అయిపోయాయి. మీరు కూడా వచ్చి బుకింగ్ చేసుకోవాలనుకుంటే డ్రోసింగ్ కళాకారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, లొకేషన్ కూడా పెడతాను. వచ్చి బుక్ చేసేసుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ వచ్చేసి లక్ష్మీనారాయణ సింగ్ అండ్ సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ మనకు మోస్ట్ ఫేమస్ అయిన బాలాపూర్ గణేష్ ఒక మోడల్ రివీల్ అయ్యింది. ఆ బాలాపూర్ గణేశుడు ఒక మోడల్ ఈ 2026లో ఎలా ఉండబోతుందో చూసేయండి. ఈ 2026 ఒక బాలాపూర్ మోడల్ పైన కిరీటం టోపీతోటి భారీ వినాయకుడు బొజ్జ వినాయకుడితోటి చాలా అంటే చాలా బాగున్నాడు. అండ్ మనకు బాలాపూర్ గణేష్ అంటే మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి లడ్డు. ప్రతి ఇయర్ ఎన్నో లక్షలు పోతుంది. ఈసారి ఎలా ఉండబోతుండే ఆ ఆప్షన్ లడ్డు ఆప్షన్ చూసేద్దాం. అండ్ బాలాపూర్ ఒక సపరేట్ వ్లాగ్ కూడా రాబోతుంది మన ఛానల్లో. అందరూ ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి బాలాపూర్ మోడల్లోనే నిలబడి ఉన్నట్టు సేమ్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు, కానీ ఒకటే సింగిల్ పీస్ చేశారు. కానీ ఈసారి మాత్రం చాలా చేశారు. ఎవరైనా వచ్చి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సేమ్ మనకి బాలాపూర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్ బొజ్జ కనిపయ్య. మీకు క్లియర్గా చూపిస్తాను, డీటెయిల్గా చూసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెనకాల వినాయకుడు రెడీ అవుతుంది మోల్డ్. సేమ్ ఇలా చాలా అంటే చాలా వినాయకుడు రెడీ అవుతున్నాయి గుదుల్పేటలో. ఎవరైనా వచ్చి బుకింగ్ చేసుకోవాలనుకుంటే వచ్చి చేసుకోవచ్చు. ఇది మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి
బ్యాక్ సైడ్ ఉన్న బడే హనుమాన్ మందిర్ దగ్గర ఎగ్జాక్ట్గా లక్ష్మీనారాయణ సింగ్ అండ్ సురేష్ సింగ్ కళాకార్ బాలాపూర్ గణేష్ మోడల్స్ వచ్చి అవైలబుల్ ఉన్నాయి. పెద్ద సైజ్ అండ్ చిన్న సైజ్ రెండు వచ్చి బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.